వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కరిష్మా క్లౌడ్స్. ఈరోజు అయితే మన వ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్గా ఉండబోతుందండి. ఓకేనా, వెళ్దాం పదండి. వామ్మో, ఇంతమంది జనం ఏంటి అని అనుకుంటున్నారేమో మీ అందరూ. ఏంటో చెప్తాను పదండి. ఈరోజు అయితే యానం అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఎదుర్లంక బ్రిడ్జ్ మీద ఉన్న శ్రీ త్రిముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇదైతే చాలా అంటే చాలా హైట్గా ఉంటుంది. ఇదైతే ఈ మధ్యనే కట్టారండి, చాలా బాగుంది, చూసారు కదా. మనమైతే యానం అయితే వెళ్తున్నామండి ఇప్పుడు. ఇది వచ్చేసి యానం బ్రిడ్జ్ అండి, చూసారు కదా గోదావరితో ఎంత అందంగా ఉందో. మన అందాల కోనసీమ గోదావరికి ఆనుకుని ఉన్నటువంటి ఇక్కడైతే యానంలో అయితే ప్రజా ఉత్సవాలు అయితే నిర్వహిస్తున్నారండి. ఈ ప్రజా ఉత్సవాలు 23వ ప్రజా ఉత్సవాలండి. చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజా ఉత్సవాలకైతే వచ్చేసామండి, చూసారు కదా. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి, చాలా బాగుంది కదా. లోపలికైతే వెళ్దామండి. చూసారు కదా, ఇది వచ్చేసి సెట్టింగ్ అండి ఫ్లవర్ షోకి. లోపలికైతే వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి, చాలా బాగుంది, చూసారా వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఎంత బాగుందో. మేమైతే ఫస్ట్ రోజునైతే వెళ్ళామండి. అప్పుడు చాలామంది అంటే చాలామంది ఉన్నారు, చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అందుకే క్రౌడ్ చాలామంది ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను, బట్ లోపలికైతే వచ్చేసానండి. చూసారు కదా ఎంత బాగున్నాయో ఎద్దులతో. మన తెలుగుదనం ఉట్టిబడేలా ఉందండి. ఆ ఎద్దుల బండి చూసారా ఎంత బాగుందో. నేనైతే నిజమేనా అని అనుకున్నానండి ఆ ఎద్దుల బండి చూసి. ఆ ఎద్దులు అక్కడైతే ఆ ఎద్దులు ఉన్నాయి చూసారా, వాటిని అయితే ఫ్లవర్తో అయితే డెకరేట్ చేశారండి. ఇది కూడా 23rd ఫ్లవర్ షో 2025. ఇది కూడా ఫ్లవర్స్ తోటే చేశారండి. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కటి అయితే ఫ్లవర్ తోటే చేశారండి. అంత బాగున్నాయి, ప్రతి ఒక్కటి రియలేనండి. ఇక్కడైతే ఒకటి కాదండి, 2 కాదండి, చాలా అంటే చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయండి. కొన్ని వందల రకాలైతే పూల మొక్కలు ఉన్నాయి. నేనైతే ఇదే ఏంట్రా బాబు ఇన్ని రకాల పూల మొక్కలు ఉంటాయా అని అనుకున్నాను నేను. అన్ని రకాలైతే ఉన్నాయి. ఇంకా ఎంత చూసినా చూడాలనిపించేంతలా ఉన్నదండి ఇక్కడ ఈ పూల మొక్కల డెకరేషన్ అయితే. ప్రతి ఒక్కటండి, ప్రతి ఒక్కటి కూడా పూల మొక్కతోటే చేశారు, పువ్వులతోటిని. అంతేకాదండి, ఇక్కడ వచ్చేసి గుర్రబండి ఉంది, చూసారు కదా. ఇది వచ్చేసి ద్రాక్ష పళ్ళతో అయితే తయారు చేశారండి. ఎంత బాగుందో చూసారా, ప్రతి ఒక్కటి చేతితోటే చేశారండి. అంతేకాదండి, ఇక్కడ వచ్చేసి అరటికలు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత పెద్దగా ఉన్నాయో. ఇదే ఫస్ట్ టైం అండి చూడడం. ఇన్ని రకాల అరటికలు ఉంటాయా అని అనుకున్నాను. అంతేకాదండి, కొబ్బరి బొండాల్లో కూడా ఎన్ని రకాలు ఉన్నాయో చూసారా. ప్రతి ఒక్కటి అండి ఫస్ట్ టైం చూసాను ఇవన్నీని. పక్కన చూసారా గుమ్మడికాయల్లో కూడా చాలా రకాలు. గుర్రబండి చూసారా ఎంత బాగుంది. ఇదైతే చాలా బాగా నచ్చేసిందండి నాకు. ప్రతి సంవత్సరం అయితే పండగ ముందు రోజుల్లో అయితే నిర్వహిస్తారండి ఈ యానం ప్రజా ఉత్సవాలు. అంతేకాదండి, ఫ్లవర్ షో కూడా ఇలానే ప్రతి సంవత్సరం ఇంతే అందంగా నిర్వహిస్తారు. జనం చూసారా ఎంతమంది ఉన్నారో. ఇక్కడైతే ఫుడ్ సంబంధించినవి కూడా ఉన్నాయండి. గత 23 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగా చేశారండి. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఎగ్జిబిషన్ కానివ్వండి, జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా రకాల షాప్స్ కూడా పెట్టారు ఇక్కడ. నాకు అందులో చాలా ప్రత్యేకంగా ఒక షాప్ అయితే అనిపించింది. ఇదేనండి ఆ షాప్. ఇదైతే ప్రతి ఒక్కటి మట్టితో చేశారండి. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి బొమ్మలు కానివ్వండి అన్నీని. నేను కూడా ఒక 3 తీసుకున్నానండి. ఈ 3 రోజులు జరిగే ప్రజా ఉత్సవాల్లో అయితే ప్రోగ్రామ్స్ కూడా జరిగాయండి, చాలా బాగా జరిగాయి. యాంకర్స్ కానివ్వండి, ఆర్టిస్ట్స్ కానివ్వండి, సింగర్స్ కానివ్వండి, చాలామంది అయితే వచ్చారు. తమ్ముడు అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉంది, చూసారు కదా యానం ప్రజోత్సవాలు అయితే. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయో. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.